ఇలాంటి సందర్భంగా వాళ్ళు ఇన్ని భరించి, సహించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. వాళ్ళ మీద కేసులు వేయిస్తున్నాడు. నెక్స్ట్ మీరు ఎవరినో వస్తే మిమ్మల్ని కొట్టి తరిమేస్తామని చెప్తున్నాడు. ఈ మెడికల్ కాలేజ్ అంశంలో మీరు ఎవరన్నా కాంట్రాక్టులు తీసుకున్నా ఏం చేసినా నేను రాగానే రద్దు చేస్తాను, మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తాను అన్నాడు. వెంటనే జైల్లో పెట్టించేస్తాను అన్నాడు. రాగా 2 నెలల్లో జైల్లో పెట్టించేస్తాను అన్నాడు. ఎక్కడన్నా ఉన్నా కానీ లాక్కొచ్చి మీ పని సంగతి చూస్తాను, రప్ప పొట్టేళ్ళు తలనరికి నరికేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇక వీళ్ళు సహనానికి ఒక హద్దు ఉంటుంది, దీనికన్నా ఒక హద్దు ఉంటుంది కదా. వాళ్ళకు కూడా చికాకు దొబ్బి అసలు ఈ సంగతి ఏంటి చూద్దాం సార్ అనుకున్నారు. ఇన్నాళ్ళు అతను పట్టించుకోలేదు కదా. సరే ఆ ఫస్ట్ స్టేషన్లో ఉంటాడు. వైనాట్ 175 ఉన్నవాడికి 14 సీట్లు పరిమితం అయ్యేటప్పటికి డెఫినెట్గానే ఒక షాక్ తగిలి, ఆ షాక్లో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, టపాల్ పెద్ద పిడుగు పడిపోయి షాక్ తగిలినప్పుడు వెంటనే మతి వద్ద వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకో పిడుగు కడితేనే లైన్లోకి వస్తారు. అలాగే ఇతనికి ఏదో షాక్ తగిలింది, మళ్ళీ దారిలో పెట్టాలంటే ఇంకో షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది. ఇంకో షాక్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పటికే అతని రెక్కలు కత్తిరిస్తున్నారు, అది చట్టానికి అప్పచెప్పారు. వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని వీళ్ళ కక్షా రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కానీ, సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టింగ్లు చేస్తున్న వారు కానీ, వాళ్ళు సహకరిస్తున్న ప్రభుత్వాధికారులు కానీ, జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ జైల్లో ఉండాల్సిందే.